గనుడ తండ్రి, ఈ ఆదివారం మన ఆరాధనలోనైనా మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపకై వందనములు తండ్రి. కొన్ని మాటలు మేము బైబిల్ గ్రంథంలో నుంచి ఆలోచిస్తుండగా, కొన్ని సంగతులు నేర్చుకుంటుండగా మాకు తోడుగా ఉండండి. కావలసిన మీ వాక్కులను మాకు అనుగ్రహించండి. చెప్పబడుతున్న ప్రతి మాట నాయన మీ పిల్లలు విని గ్రహించి ఆలోచించి మేమందరం మీకు ఇష్టమైన పిల్లలుగా బ్రతుకుతూ మీరున్న లోకానికి చేరే మహాభాగ్య ధన్యత మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని సంఘం అంతటికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేసుకుంటున్నాను. ఇక ఈ ఆదివారం ఆరాధనలో ఒక మంచి పాఠాన్ని మనము బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకుందాం. ముందుగానే తెలిపిన రీతిగా నేరస్థాపనకై నిలిచిన షేబా దేశపు రాణి, నేరస్థాపనకై నిలిచిన షేబా దేశపు రాణి. అసలు ఈ షేబా దేశపు రాణి ఎవరు? ఆమెకు మనకున్న సంబంధం ఏంటి? మనపైన ఆమె నేరాపన ఎందుకు చేస్తుంది? అసలు దేని నిమిత్తమైన మనపై నేరాపన చేస్తుంది అన్నది మనం ఈ పాఠంలోని దాని యొక్క సారాన్ని, వివరణను మన బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకుందాం. ఇంతకు ఎవరిమే ఈ షేబా దేశపు రాణి ఎవరు? ఆమె జీవితం ఏంటి అన్నది మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి ఆలోచించగలిగితే, రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనం. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనం. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థములు గల మాటలు చేత అతన్ని శోధించుటకై వచ్చాను. ఏంటి? షేబా దేశపు రాణి ఈమె ఒక అన్యురాలు. ఆమె యెరూషలేం ప్రాంతానికి ఎక్కడి నుంచి వచ్చిందంట? భూదిగాంతము నుండి వచ్చినట్లుగా బైబిల్లో రాయబడింది. అంటే వేరే దేశము నుండి మరో దేశానికి, అనగా యెరూషలేం ప్రాంతానికి సొలొమోను గారుకున్న జ్ఞానాన్ని వినడానికి, నేర్చుకోవడానికి, ఆమెకున్న ప్రశ్నలను గూర్చి వివరణ తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి సొలొమోను దగ్గరికి వచ్చింది. సొలొమోను గారి దగ్గరికి ఎందుకు వచ్చిందంటే, సొలొమోను గారు అప్పుడున్న వారిలో అందరికంటే జ్ఞానవంతుడు. నిజంగా సొలొమోను గారికి ఉన్న జ్ఞానం అప్పటి వరకు ఎవరికి లేదు. చాలా తెలివైన వాడు, మహాజ్ఞానం కలిగిన వాడు. ఆ జ్ఞానాన్ని ఆయన ఎలా పొందుకున్నాడు అని మనం చూడగలిగితే, రాజులేదే మొదటి గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులు అర్పించుటకు రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద 1000 దహన బలులను అర్పించెను. సొలొమోను గారండి దేవునికి ఎన్ని బలులు అర్పించాడంట? 1000 దహన బలులను అర్పించాడు. దహన బలులు అర్పించిన తర్వాత ఆయన దేవునికి ప్రార్థన చేశాడు. దేవుని ప్రార్థన చేసి దేవుని నుండి ఏమి కోరుకుంటున్నాడు? 7వ వచనం. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదు నీ దాసుడునైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను,
కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. 9వ వచనంకి వచ్చేసి 9వ వచనం, ఇంత గొప్ప నీ జనములకు న్యాయము తీర్చగలుగుటకు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము చేయుటకు నీ దాసుడునైన నాకు వివేకము కల హృదయము నాకు దయచేయుము. అంటే సొలొమోను గారు దేవుని ఏమి కోరుకున్నాడు? ప్రార్థన చేసి, తండ్రి దేవా, నేను బాలుడను, ఈ ప్రజలు పరిపాలించడానికి నాకున్న అనుభవం సరిపోదు, నాకున్న జ్ఞానము సరిపోదు గనక నీ ప్రజలను పరిపాలించుటకు నాకేం కావాలన్నాడు? వివేకము కావాలి, తెలివి కావాలి, జ్ఞానము కావాలని సొలొమోను గారు దేవునికి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసినట్లుగానండి సొలొమోను గారికి అప్పుడున్నటువంటి వాళ్ళందరికంటే మించిన జ్ఞానం దేవుడు ఆయనకి అనుగ్రహించాడండి. దేవుని అందరం ప్రార్థన చేస్తాం. మన ప్రార్థనలో మన అవసరాల గురించి మనం దేవుని అడుగుతాం తప్ప దేవుని అవసరాల గురించి ఎవరు అడగరు. తండ్రి, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో నాయన, భార్యను జ్ఞాపకం చేసుకో, పిల్లలకు పెళ్ళిళ్ళు కాలేదు నాయన, ఉద్యోగం లేదు నాయన, బ్రతకడానికి కష్టంగా ఉందని ఈ లోక సంబంధమైన చిన్న చిన్న వాటిని అడుగుతాం. అడగడం అని తప్పేం లేదు, కానీ అడగచ్చు. కానీ వీటన్నిటికంటే తండ్రి నాకు జ్ఞానాన్ని అనుగ్రహించని ఏ ఒక్కరు అడగరండి. అన్నిటికంటే మించింది దేవుని జ్ఞానం. కానీ సొలొమోను గారు దేవుని జ్ఞానాన్ని అడిగాడు. వెంటనే దేవుడు ఆయనకి అప్పుడున్నటువంటి కాలములు ఎవరికి లేని జ్ఞానం, తెలివి, వివేకము సొలొమోను గారికి అనుగ్రహించాడు. అందుకు ఈ సొలొమోను గారి గురించి విన్నది, ఈ సొలొమోను గారి దగ్గర జ్ఞానం ఉందని తెలుసుకొని ఎక్కడికి వచ్చింది? యెరూషలేము అయిన ప్రాంతం సొలొమోను గారి దగ్గరికి వచ్చింది ఏంటి. ఈ షీబా దేశపు రాణి గురించి మనం ఆలోచన చేయగలిగితే మొదటగా ఒక 4 పాయింట్లు ఆలోచిద్దాం. అందులో మొదటి పాయింట్ ఏంటంటే, ముందు దేవుని గూర్చి ఆమె విన్నది. అదే మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం, షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోను కలిగిన కీర్తిని గూర్చి విని, అంటే మొదట ఈమె ఏం చేసింది? దేవుని జ్ఞానాన్ని, దేవుని మాటల్ని ఈమె విన్నది. మొదట ఏం చేయాలంటే మన జీవితంలో దేవుని మాటలు వినడానికి మనము ఇష్టపడాలి. దేవుని మాటలు మనం వినాలి. అదే వినుట వలన విశ్వాసము కలుగును. అంటే దేవుని మాటలు వినాలి. ఈమె యెరూషలేముకు రావడం గల కారణం ఏంటంటే, మొదట దేవుని గురించి ఆమె విన్నది. విని విడిచిపెట్టలేదు. విన్నదాన్ని ఏం చేసింది? ఆమె ఆలోచించింది. అంటే దేవుడు ఉన్నాడా? దేవుని జ్ఞానం గురించి తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకి వెళ్ళాలి. అంటే దేవుని మాటలు విని ఏం చేసింది? ఆమె గ్రహించింది, ఆలోచించింది. చూడండి ఒకసారి యాకోబు పత్రిక. ఈరోజు చాలామంది దేవుని మాటలు వినడానికి ఇష్టపడట్లేదండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిలపడువాడు. చూడండి ఏం చేయాలంట? ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదట వినుటకు వేగిలపడాలి. వినుటకు వేగిలపడాలి. కానీ మనం వినటంలో వెనుకబడి ఉంటాము, మాట్లాడటంలో ముందుంటాం. అంటే మొదట నువ్వు ఏం చేయాలంటే ఎవరేం చెప్పినా ఫస్ట్ వినాలి. విన్న తర్వాత నువ్వు మాట్లాడాలి. తర్వాత వినుటకు ఏగిలపడము, మాటలాడుటకు నిదానించుము. చాలామంది చూడండి, ఎదుటి వాళ్ళు మన మాట్లాడే మాట వినరు, వాళ్ళ మాట్లాడే మాటే నెగ్గాలనుకుంటారు. మనం ఏది చెప్పినా పట్టించుకోడు, తన మాటే నెగ్గాలనుకుంటాడంటే మనం ఏదైనా కూడా ఫస్ట్ వినాలి. ఎవరు చెప్పినా వినాలి. పెద్దవాడు చెప్పినా వినాలి, చిన్నవాడు చెప్పినా వినాలి. వినడం అనేది మంచి హ్యాబిట్ అండి. అది వినడం అనేది మంచి అలవాటు. అంటే ఎవరు చెప్పినా మనము వినాలి. అదే వినుట వలన విశ్వాసము కలుగును. అంటే దేవుని మాటలు మనము వినాలి. ఏంటి? షీబా దేశపు రాణి, ఆమె సామాన్యమైన స్త్రీ కాదామె.
ఏంటి, ఒక రాణి, ఆమె పొజిషన్ వేరు, ఆమె స్థితి వేరు. ఆమె ఒక రాణిగా ఉన్నప్పటికీ, ప్రజలను పరిపాలిస్తున్నప్పటికీ దేవుని మాటలు విన్నదంటే దేవుని మాటల పైన ఎంతో ప్రేమ ఆమెకి. ఈరోజు చూడండి, చాలామంది ఉద్యోగం రాకముందు దేవుడా అని తిరుగుతాడు. అన్న ఎక్కడి మీటింగ్ ఉంది, వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం, ఏ సభలకు వెళ్దాం, ఆరాధన ముందుగానే వచ్చి తలుపు తీసి ముందుగానే పనులు చేసేవాడు. అంటే దేవుని మాటల మీద ఇంట్రెస్ట్ వచ్చింది. అదే ఉద్యోగం వచ్చిందనుకో దేవుని మాటల పైన ఇంట్రెస్ట్ పోతుంది. అప్పుడు ఉన్నంత ప్రేమ, అప్పుడున్నంత వినే మాటలు మరలా వినడం లేదు. ఎందుకు? నీకు తెలుసు కదా, నా ఉద్యోగంలో బిజీగా ఉన్నాం. అంటే ప్రారంభంలో దేవుని మాటల పైన వినే ఇంట్రెస్ట్ తర్వాత నీకు రాదు. కానీ శిబాదేశపు రాణి అంత పరిపాలనలో ఉన్న ఒక రాణిగా ఉన్న ప్రజలపైన పరిపాలిస్తున్నప్పటికీ దేవుని మాటలు వినే స్థితిలో ఆమె ఉందండి. చూడండి ఇంకొక మాట, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించి ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొనువారు ధన్యులు. గైకొనువారు ధన్యులు అంటే ధన్యులు ఎవరు? వాక్యాన్ని విని గ్రహించి గైకొనువాడు ధన్యులు. ఏంటి ఈరోజు నిజంగా ఆమె నిజంగా ధన్యురాలా కాదా? దేవుని మాటలు విన్నది, సొలొమోను గురించి విన్నది, విని ఏం చేసింది? ఆమె యెరూషలేము ప్రాంతానికి వచ్చింది. అంటే ఆమె ఎవరు? ధన్యురాలైన శిబాదేశపు రాణి అని కూడా అనొచ్చాము. అంటే దేవుని మాటలు వినడం వల్ల నీకు కలిగే లాభం ఏంటో తెలుసా? నీవు ధన్యుడు అన్నాడు దేవుడు. అంటే దేవుని మాటలు వినడంలో మనకు వచ్చేదేంటి? ధన్యత. కనుక దేవుని మాటలు వినడానికి మనము ఇష్టపడాలండి. ఇప్పుడు శిబాదేశపు రాణి, ఈ రాణి విషయంలో మొదటి పాయింట్ ఏంటంటే ఆమె దేవుని మాటలు వినడానికి ఆమె ఇష్టపడింది. కనుక మనము కూడా దేవుని మాటలు ఎప్పుడైనా, ఎనీ టైం ఎప్పుడైనా కూడా వినడానికి మనము సిద్ధపడాలి. ఇక రెండో పాయింట్ గురించి ఆలోచిద్దాం. రెండో పాయింట్ చూడగలిగితే ఈ శిబాదేశపు రాణికి మరో పేరు ఉంది. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మత్తయి సువార్త 12వ అధ్యాయము, ఆమె జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఎక్కడి నుండి వచ్చింది, ఆమె రావడానికి గల ప్రయాణం ఎంత దూరం పడింది, ఆమె ఎంత దూరము జర్నీ చేసి సొలొమోను దగ్గరకు వచ్చిందో చూడగలిగితే మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. మత్తయి సువార్త, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి, అదే కదా మన పాఠము, నేరస్థాపనకై నిలిచిన శిబాదేశపు రాణి అంట. చదువు, మళ్ళీ చదవనా ఒకసారి. నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును, ఆమె సొలొమోను జ్ఞానమును వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చెను. ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిందంట ఈ రాణి? ఈ దక్షిణ దేశపు రాణి, శిబాదేశపు రాణి సొలొమోను గారి జ్ఞానం వినడానికి యెరూషలేముకి ఎక్కడి నుండి వచ్చింది? భూమ్యాంతముల నుండి, అంటే వేరే దూర ప్రాంతం నుంచి వచ్చిందంట. భూ దిగాంతముల నుంచి, అంటే వేరే దేశం నుండి ఆమె వచ్చింది. చూడండి, ఇదే మాట మరలా లూకా గారు రాస్తున్నాడు 11వ అధ్యాయం 31వ వచనం. లూకా సువార్త 11వ అధ్యాయము 31వ వచనం. 11:31. దక్షిణ దేశపు రాణి. ఏంటి ఈమె పేరు రాయబడింది బైబిల్లో. శిబాదేశపు రాణి అని రాయబడింది, దక్షిణ దేశపు రాణి అని రాయబడింది. ఈ దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయును, ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చెను. ఎక్కడి నుండి వచ్చిందట ఆమె సొలొమోను జ్ఞానం వినడానికి? యెరూషలేము ప్రాంతానికి భూమ్యాంతముల నుండి వచ్చాను. ఏంటి భూమ్యాంతం నుండి వచ్చానంటే అర్థమేం తెలుసా? ఎక్కడి నుండి వచ్చిందని కొంతమంది లెక్కలు వేస్తే, పరిశీలిస్తే ఏం తెలియదు తెలుసా? ఇంచుమించు 120 రోజుల ప్రయాణం. ఎన్ని రోజుల ప్రయాణము? 120 రోజుల ప్రయాణము. 120 రోజులు అంటే ఎన్ని నెలలు? 4 నెలలు. అంటే ఈమె ఎన్ని రోజులు ప్రయాణం చేసింది సొలొమోను జ్ఞానం వినడానికి? 4 నెలలు ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చింది ఆమె? యెరూషలేము ప్రాంతానికి వచ్చింది. దక్షిణ దేశము నుండి యెరూషలేము ప్రాంతానికి 4 నెలలు ప్రయాణం చేసిందండి.
ఎన్ని నెలలు? 4 నెలలు. ఇప్పుడు కాలంలో ఉన్న టెక్నాలజీ అప్పుడు లేదు. ఇప్పుడైతే గంటల్లోనే మనం విజయవాడకి వెళ్ళిపోవచ్చు. గంటల్లోనే విజయవాడకి 900 కిలోమీటర్లు 600 కిలోమీటర్లు మనం గంటల్లోనే ప్రయాణించవచ్చు. కానీ అప్పుడు కాలంలో ఎడారి ప్రాంతం, ఎడారిలో ప్రయాణం చేయాలి, ఒంటెల మీద ప్రయాణం చేయాలి. ఒంటెల మీద ప్రయాణం చేసిందంటే గంటకు ఒంటె ఎంత నడుస్తుంది తెలుసా? ఒక గంటకు ఒంటె 20 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేస్తుంది. గంటకు 20 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది ఒక ఒంటె. ఈరోజు ట్రైను గంటకు 120 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. కానీ శిబా దేశపు రాణి 4 నెలల ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చింది? సొలొమోను గారి దగ్గరికి వచ్చింది. అన్ని కిలోమీటర్లు అంత ప్రయాణం చేయాలా? అవసరమండి. దేవుని మాటలు వినడానికి సొలొమోను గారు కట్టించారు యెరూషలేములో. ఆ మందిరాన్ని నేను దర్శించడానికి 4 నెలలు ప్రయాణమైన నాకు ఇష్టమే. ఒక స్త్రీ, ఒక రాణి 4 నెలలు ప్రయాణం చేసిందంటే ఎంత ఆశ్చర్యం అండి. 4 నెలలు అనగానే వర్షాలు పడవచ్చు, ఎండలు రావచ్చు, మంచు కురవచ్చు, వాతావరణం అనుకూలంగా ఉండకపోవచ్చు, ఎడారిలో సునామీలు రావచ్చు, ఎన్నో పరిస్థితులు సహకరించకపోయినా 4 నెలలు ప్రయాణం చేసిందంటే ఆ స్త్రీ దేవుని మాటల పైన ఎంత ఇంట్రెస్ట్ చూడండి. ఎంత మాటలు వినాలని ఎంత తపన చెందింది ఆ స్త్రీ. నిజంగా ఆ రాణి 4 నెలల ప్రయాణము చేసింది. మనం ఉన్నాం, పక్క వీధిలో ఉన్నా కూడా మందిరానికి రావట్లేదు, పక్క గ్రామంలో ఉన్నా కూడా మందిరానికి రావట్లేదు, 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నా మందిరానికి రావట్లేదు, 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నా రావట్లేదు. కొంతమంది మందిరం పక్కనే ఉంటుంది ఇల్లు కూడా, అయినా కూడా దేవుని మాట వినడానికి రావటం లేదు. కానీ ఈరోజు ఎలా మారిపోయిందంటే లైవ్ వస్తుంది కదన్న డాడీ గారిది, మొబైల్లో మేము చూసుకుంటాం. ఇక రావడం అవసరం లేదు. ఇంకా ఎక్కడ చూసుకుంటారు? ఇంట్లోనే హ్యాపీగా బెడ్ పైన కూర్చొని లేదా కుర్చీలో కూర్చొని స్నాక్స్ తినుకుంటూ లైవ్ చూసుకుంటూ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారండి. మరి విచిత్రం ఏంటంటే కొంతమంది మందిరానికి రాకపోయినా ఎక్కడుంటారో తెలుసా? టీవీ ముందు లైవ్ చూసి లైవ్లోనే బల్ల తీసుకునే వాళ్ళు చాలామంది కనపడుతున్నారు. అది చాలా తప్పండి. నిజంగా సంఘ సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. అపోస్తుల బోధ యందును రొట్టె విరుచుటైన సహవాసంలో మీరు ఎడతెగక ఉండాలి, ఎడతెగక మీరు కూడుకోవాలి. కానీ శిబా దేశపు రాణి దేవుని మాటలు వినడానికి యెరూషలేము ప్రాంతానికి మందిరాన్ని చూడడానికి ఎక్కడి నుంచి వచ్చింది ఆమె? 4 నెలల ప్రయాణం చేసి వచ్చిందండి. 4 నెలల ప్రయాణం. గనక మనం కూడా దేవుని మాటలు వినడానికి ఎక్కడికైనా మనం ప్రయాణం చేయాలి. స్టార్టింగ్లో అండి నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడికి వెళ్ళేవాడిని. ఉపేంద్ర అన్న మీటింగ్ అయితేనేం, ప్రసన్న బాబు అయితేనేం, జాన్సీ విక్టర్ గారు డాడీ మీటింగ్స్ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. ఎన్నెన్నో జిల్లాల్లో జరిగేవి, పల్లెల్లో మారుమూల ప్రాంతాల్లో జరిగేవి. కట్టెమిల్లి కన్నీటి కాదని డాడీలు అప్పట్లో భయంకరంగా జరిగేవి. కర్నూలు ప్రాంతము అటు సైడు. అంటే దేవుని మాటలు నీకు జ్ఞానం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ప్రయాణం అవ్వాలి. ఎక్కడికైనా నువ్వు వెళ్ళాలి, నేర్చుకోవాలి. కానీ ఈరోజు మనకు దేవుడిచ్చిన అదృష్టం మన ప్రాంతంలోనే మనం నేర్చుకోవడం. దేవుడు చక్కటి కృప మనకు అనుగ్రహించాడు. కనుక దేవుని మాటలు వినటకు మనము ఎక్కడికైనా ప్రయాణము అవ్వాలి. చూడండి ఇంకో మాట, కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 1వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసము ఎంత రమ్యము, యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుతుంది. ఏం ఆశపడుతుందంట? దేవుని మందిరములో ఉండాలని, ఆ దేవుని ఆలయములో రావాలని నా ప్రాణము ఆశపడుతుంది. తర్వాత కింద మాట, అది సొమ్మసిల్లుతున్నది, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఇలాంటి మనసు మనకు రావాలా? నేను దేవుని మందిరానికి వెళ్ళాలా, దేవుని మందిరంలో నేను కూర్చోవాలా, దేవుని మాటలు నేను వినాలని ఈ ఆనందం మనకి రావాలి. అదే శిబా దేశపు రాణి. ఎందుకు అంత దూరం నుంచి 4 నెలల ప్రయాణం చేసి ఎందుకు వచ్చింది యెరూషలేము కంటే? యెరూషలేములో ఏముంది? సొలొమోను గారు ఏం కట్టించారు? బంగారు దేవాలయం కట్టించాడు. ఆ దేవాలయంని నేను చూడాలి, ఆ దేవాలయంలో నేను ఉండాలి అని తప్పించిపోయి 4 నెలల ప్రయాణం చేసిందండి ఆ రాణి. కనుక దేవాలయానికి వెళ్ళే మనసు మనకి రావాలి. తర్వాత ఇంకో మాట, కీర్తనలు 23వ అధ్యాయము 6వ వచనం. కీర్తనలు 23వ అధ్యాయం 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ
కృపాక్షేమములే. ఇదిగో నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. యెహోవా మందిరంలో ఎంతకాలం నివాసం చేస్తానంటున్నాడు? నా చివరి కాలం వరకు, నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నేను గడపాలి అండి. ఇలాంటి మనసు మనకు రావాలండి. దేవుని మందిరానికి వెళ్ళాలన్న ఆలోచన మనకు రావాలి. దేవుని మందిరంలో గడిపే అదృష్టం మనకు ఉంది కనుక గడపాలనే తపన మనకు రావాలి. ఎంత దూరమైనా పర్లేదండి, ఎంత దూరం ఉన్న దేవుని మందిరానికి మనము రావాలి. ఏంటి, ఒక భక్తుని చూద్దాం. ఒక వ్యక్తి ఎక్కడి నుంచి దేవుని దగ్గరకు వచ్చాడంటే అపోస్తుల కార్యములు మనకందరికీ తెలుసు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 27వ వచనం. ఒక నపుంసకుడు ఏంటి దేవుణ్ణి ఆరాధించడానికి ఎక్కడి నుంచి వచ్చాడు చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 27వ వచనం. అప్పుడు ఐథియోపియులు రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనగారమంతటికి మీదనున్న అథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చెను. ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడంటే ఒక నపుంసకుడు అండి. ఒక నపుంసకుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఐథియోపియుల నుంచి. ఎక్కడి నుంచి వచ్చాడు? యెరూషలేం ప్రాంతానికి వచ్చాడండి నపుంసకుడు. ఆయన ఎవరు? సామాన్య వ్యక్తి కాదాయన, ఒక అధికారంలో ఉన్న వ్యక్తి. ఎవరైనా? ఒక మంత్రి, ఒక రాణి కింద ఒక మంత్రిగా పనిచేస్తున్నాడు. మంత్రి అంటే రాజుతో సమానము. ఎందుకంటే రాజు పరిస్థితుల్లో రాజు తీసుకునే ప్రతి నిర్ణయం ఎవరి నుంచి తీసుకుంటాడు? మంత్రి నుంచే తీసుకుంటాడు. అంటే టోటల్గా రాజ్యాన్ని పరిపాలించేది ఎవరు? మంత్రేనండి. మంత్రి. ఆయన ఒక మంత్రిగా ఉన్నాడంటే, మంత్రి అంటే ఎవరు పడితే వాళ్ళు మంత్రి అయిపోరు. ఈరోజు కలెక్టర్ అవ్వాలంటే చిన్న మాటలు కాదు. కలెక్టర్ అవ్వాలంటే దానికి ఎంతో కృషి, పట్టుదల, ఎంతో చదివితేనే అది మనకు వస్తుంది. కానీ నా మంత్రి అయ్యాడంటే ఆయనకున్న మేధాశక్తి, ఆయనకున్న చదువు చాలా గొప్పది. అంత గొప్ప చదువుకున్న వ్యక్తి ఆ ఒక మంత్రిగా ఉన్నా కూడా ఎక్కడికి వచ్చాడినా? యెరూషలేం ప్రాంతానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు యెరూషలేం ప్రాంతానికి అంటే దేని గురించి వచ్చాడంటే ఆయన ఆరాధించుటకు, దేవుణ్ణి ఆరాధించడం. ఎక్కడికి వచ్చాడినా? యెరూషలేం ప్రాంతానికి వచ్చాడు. ఆరాధించాడు. ఆరాధిస్తూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే ఏం చేశాడు చూడండి. తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండెను. ఏంటి, రిటర్న్లో వెళుతూ ఏం చేస్తున్నాడైనా? పండుకోలేదు, ఖాళీ కూర్చోలేదు. ఏం చేస్తున్నాడు? మళ్ళా గ్రంథాన్ని తీశాడు. గ్రంథాన్ని తీసి చదువుతున్నాడు. ఏ గ్రంథాన్ని చదువుతున్నాడు? యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడంటే ఈయన ఆరాధించడానికి యెరూషలేం ప్రాంతానికి వచ్చాడు. మరలా వెళుతూ గ్రంథాన్ని చదువుతూ. ఎంత ఇష్టం అండి దేవుడు అంటే ఈయనకి, ఎంత ఇష్టం. ఆరాధించడానికి అంత దూరం వెళ్ళాడు. అవును, వెళ్ళాలండి. దేవుడు కొరకు మనం ఎంత దూరమైనా వెళ్ళాలి. వెళుతూ చదువుతూ ఉన్నాడు. ఈరోజు చూడండి, ఆదివారం అయితే మనం బైబిల్ తీస్తాం, నోట్స్ తీస్తాం. మళ్ళీ వచ్చే ఆదివారానికే మరలా మనం ఆ నోట్స్ని బయటికి తీస్తాం. ఎందుకు? అంతవరకు బీరువాలో పెట్టేస్తాం. కొన్నిసార్లు అయితే ఒక నెల కిందట రాసిన మన అక్షరాలే మనకు చదివి అర్థం కాదు. ఇది నేనైనా రాసింది, ఇది ఏందని ఎంత పరిశీలించినా అర్థం కాదు. ఎందుకు? దాన్ని రాసిన తర్వాత మళ్ళీ చదివితేనే కదా నీకు అర్థమయ్యేది. మళ్ళీ ఎప్పుడో నెలకోసారి నువ్వు నోట్స్ తీస్తే నీకు అది అర్థమవుదు. కానీ ఆ మంత్రి ఎక్కడి నుంచి వెళుతూ కూడా ఏం చేస్తున్నాడు? బైబిల్ని చదువుతూ ఉన్నాడండి. నిజంగా అంటే ఎందుకంటే ఇది మనం ఎందుకు చదువుకున్నామంటే దేవుణ్ణి ఆరాధించడానికి ఎంత దూరం ఉన్న మందిరానికి మనము రావాలి. ఆదివారం అందరికీ సెలవే. ఏంటి, ఆ రోజు ఎవరికి డ్యూటీలు ఉండవు. గనుక దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం, దేవుని మందిరములో గడిపే అదృష్టం మనకి రావాలండి. అదే మొదటి. రెండో పాయింట్ ఏంటంటే షీబా దేశపు రాణి దేవుని మాటలు వినడానికి, నేర్చుకోవడానికి యెరూషలేం ప్రాంతానికి ఆమె ఎంతో దూరం నుంచి ప్రయాణమై వచ్చింది. మనం పక్కనున్న మందిరానికి రాలేకపోతున్నామంటే షీబా దేశపు రాణి మనపైన ఏం నేరస్థాపన చేస్తాడు? నేను ఎక్కడి నుంచో యెరూషలేం ప్రాంతానికి వచ్చాను, నువ్వు పక్క వీధిలో ఉండి రాలేవని ఏం చేస్తుంది? మనపైన నేరస్థాపన చేస్తుంది. విమర్శ దినమున నేరస్థాపన చేస్తుందండి. ఇదిగో దేవా, ఆయన పక్కనున్న వీధిలో ఉన్న కూడా నీ దగ్గర రాలేదే నీ మందిరానికి, నేను ఎక్కడి నుంచో వచ్చాను అంత ఏం చేస్తుంది? ఆ వ్యక్తిని శిక్షించమంటుంది, నేరస్థాపన చేస్తుంది. కనుక అలాంటి నేరస్థాపనలో మనము ఉండకూడదంటే దేవుని మందిరానికి మనము చేరుకోవడానికి మనము ఇష్టపడాలి, రావాలి.
ప్రేమతో రావాలి. ఇక తర్వాత 3వ పాయింట్ చూసుకుందాం. చూడండి 3వ పాయింట్, దినవృత్తాంతముల 2వ గ్రంథం 9వ అధ్యాయము. ఆమె యెరూషలేము ప్రాంతానికి వస్తూ ఏం చేసిందో చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు. షీబా దేశపు రాణి సొలొమోను గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు, ఆయన గొప్పవాడు జ్ఞానవంతుడని విన్నప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలొమోను శోధింపవలెనని కోరి మిక్కిలి గొప్ప పనివారమును, మిక్కిలి గొప్ప పనివారం, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మిక్కిలి గొప్ప పనివారమును అంటే ఆమె వస్తువు ఎవరిని తీసుకొచ్చింది? మిక్కిలి గొప్ప పనివాళ్ళని పిలుచుకొచ్చింది. అంటే ఎందుకు పిలుచుకొచ్చింది? నేను మాత్రమే కాదు యెరూషలేము ప్రాంతానికి వెళ్ళేది, నేను మాత్రమే కదా దేవుని మందిరాన్ని చూసేది, నేను మాత్రమే కదా దేవుని మాటలు వినేది, నాతో పాటు కూడా కొంతమందినైనా దేవుని మందిరానికి నేను తీసుకొని వెళ్ళాలని. చూడండి ఎంత మంచి రానండి రాణి, షీబా దేశపు రాణి. ఆమె వస్తూ ఏం చేసింది? ఆమెతో కొంతమందిని తీసుకొచ్చి. చదువు మరల 2వ మాట, మొదటి వచనం విస్తారమైన. చదవ మాట ఒకసారి. గొప్ప పనివారు అనే మాట చదువు. గొప్ప పనివారమును వెంట పెట్టుకొని, చాలండి, గొప్ప పని వాళ్ళను సైతం ఆమె తీసుకొని ఎక్కడికి వచ్చింది? యెరూషలేము ప్రాంతానికి వచ్చింది. అంటే దేవుని ఆరాధించడానికి, దేవుని మందిరాన్ని చూడడానికి, దేవుని మాటలు వినడానికి ఆ ముఖతే రాలేదు. ఆ వస్తువు ఎంతమంది తీసుకొచ్చింది? గొప్ప పనివారిని తీసుకొచ్చింది. గొప్ప పనివారు అంటే అనేకులు ఉన్నారు. ఇప్పుడు అంతమందిని తీసుకొచ్చామంటే అంతమందికి ఖర్చులు ఉంటాయో ఉండవా? ఉంటాయండి, ఖర్చులు ఉంటాయి, భోజనాల ఖర్చు ఉంటుంది, అన్నీ ఉంటాయి. అంతమందిని ఖర్చు పెట్టుకొని మరలా తీసుకొచ్చిందంటే ఆమెకి ఎంత ప్రేమ అండి ప్రజల పైన. నేను మాట్లాడమే కదా వినాల్సిన దేవుని మాటలు, నాతో పాటు ఉన్నవాళ్ళు కూడా వినాలి. ఈరోజు మందిరానికి మనం మాత్రమే వస్తాం, మనతో పాటు ఉన్న వాళ్ళని తీసుకురాం, పక్కింటి వాళ్ళని తీసుకురాం, ఇరుగు పొరుగు వాళ్ళని తీసుకురాం. అంటే ఇరుగు పొరుగు వాళ్ళని, బంధువులు ఎవరైనా కూడా మన మందిరానికి తీసుకురావడానికి మనము సిద్ధపడాలి. చూడండి ఒకసారి దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఏంటి మనం ఆకాశం తర్వాత మాట, నీతి మార్గము అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు. ఎక్కడ తిప్పాలి? ఇంట్లో టీవీ చూసుకునే వాడిని ఎక్కడ తిప్పాలి? మనము మందిరానికి తిప్పాలి. ఇంట్లో సినిమా చూసుకునేవాడిని ఎక్కడ తిప్పాలి? మనము మందిరానికి తిప్పాలి. ఇంట్లో జూలైగా తిరిగేవాడిని, ఊరు బయట తిరిగేవాడిని ఏం చేయాలి? మనము మందిరానికి తిప్పాలి. ఇలా ఎవరైతే అనేకులు త్రిప్పుదురో వాళ్ళు జ్యోతులను పోలిన వారు, వారిని బుద్ధిమంతులు అన్నాడండి దేవుడు. అంటే ఏం చేయాలి? మనము మనతో పాటు కొందరినైనా మనం దేవుని దగ్గరికి నడిపించాలి, కొందరినైనా దేవుని సన్నిధికి తీసుకురావాలి, కొందరినైనా సభలకు తీసుకురావాలి, కొందరినైనా లేఖనాల పరిశోధన తీసుకురావాలి, కొందరినైనా దేవుని మాట వినిపించడానికి అవసరమైతే నువ్వు ఖర్చు పెట్టుకొనైనా వారిని దేవుని దగ్గరికి తీసుకురావాలి. అదేనండి షీబా దేశపు రాణి. యెరూషలేము ప్రాంతానికి ఆమెతో పాటు అనేకులు తీసుకొచ్చింది. అవసరమైతే ఖర్చు పెట్టుకొనైనా వాళ్ళని యెరూషలేము ప్రాంతానికి తీసుకొని వచ్చింది. స్టార్టింగ్లో అండి నేను విద్యార్థిగా ఉన్నప్పుడు, నేను మందిరానికి వచ్చేటప్పుడు నా పైన ఉన్న అధికారులు నాకు ఎగ్జామ్ రాయడానికి సగం వాళ్ళు ఖర్చు పెట్టి రాయించారు. కొంతమంది జాన్సన్ అయితే ఎగ్జామ్ రాయడానికి డబ్బులు లేవన్నా కూడా 1000 రూపాయలు సాయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, 2000 సాయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు? ఈరోజు నీకు సహాయం చేసే నువ్వు రేపొద్దున నీవు కూడా ఇలాంటి స్థితిలోనికే వస్తావు. నిజమండి, మనం కూడా దేవుని మందిరానికి తీసుకోవడానికి ఖర్చు అయినా పర్లేదు. సెమినార్కి ప్రతి సంవత్సరం నా వంతుగా 20,000 రూపాయలు నేను పెట్టుకొని వెళ్తాను సెమినార్కి. ఎందుకు? ఎంతోమంది భోజనాన్ని కట్టుకోలేని వాళ్ళు ఉంటారు, రిజర్వేషన్ చేసుకోలేని వాళ్ళు ఉంటారు, ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటారు. నా వంతుగా నా సహాయం వారికి నేను చేస్తాను. గనుక మనము కూడా ఏం చేయాలంటే అనేకులను దేవుని వైపు
త్రిప్పాలి. అది షిబా దేశ ప్రాణి మనకు నేర్పిస్తుంది. ఎక్కడి నుంచో నేను ప్రయాణమై నాతో పాటు కొందరినైనా యెరూషలేం ప్రాంతానికి, మందిరానికి నేను తీసుకొని రాగలిగాను. మీరు కూడా మీ ప్రాంతంలో ఉన్నవారిని దేవుని మందిరానికి మనము తీసుకొని రావాలి. ఒక సమరయ స్త్రీ, మనకు అందరికీ తెలుసు, ఒక సమరయ స్త్రీ ఊరిలో వాళ్ళందరూ ఎక్కడ తిప్పింది? యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచడానికి ఊరిలో ఉన్న వాళ్ళందరినీ త్రిప్పింది. అలా మనం కూడా త్రిప్పేవారిగా ఉండాలి. కనుక షిబా దేశపు రాణి నుంచి మనం ఏమి నేర్చుకున్నామంటే, మొదటిది ఆమె దేవుని మాటలు విన్నది. విన్న తర్వాత దేవుని మాటలు వినడానికి యెరూషలేం ప్రాంతంలో దేవుని మందిరానికి రావడానికి 4 నెలల ప్రయాణం చేసింది. 120 రోజుల ప్రయాణం చేసి యెరూషలేం ప్రాంతానికి వచ్చింది. రెండో పాయింట్, దూర ప్రయాణం చేసి 4 నెలల ప్రయాణం చేసి ఆమె చేరుకుంది. తర్వాత మూడో పాయింట్ ఏంటంటే, ఆమె వస్తూ ఆమెతో పాటు అనేకులను దేవుని దగ్గరికి తీసుకొని వచ్చింది. ఇక 4వ పాయింట్ చెప్పుకొని మనము ముగించుకుందాం. చూడండి, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. మొదటి రాజుల గ్రంథం, ఆమె అనేకులను తీసుకొచ్చింది. తర్వాత చూడండి, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 8, 9. నీ జనులు భాగ్యవంతులు, నీ దగ్గర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానం వచనములు వింటున్నారయ్యా. నీ దగ్గర ఉండే వాళ్ళు అదృష్టవంతుల. ఎందుకు? మేము దురదృష్టవంతులు. ఎక్కడి నుండో నీ మాటలు వినడానికి మేము వస్తున్నాము. నీ దగ్గర ఉన్న వాళ్ళు అదృష్టవంతులు. ఆ తర్వాత నీ సేవకులు భాగ్యవంతులు, నీ యందు ఆనందించి నీ ఇశ్రాయేలీయులను మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము. ఒక అన్యురాలు దేవుని మాటలు విని యెరూషలేం ప్రాంతానికి వచ్చి సొలొమోను గారితో మాట్లాడుతూ, సొలొమోను గారికి అడిగి ప్రశ్నలు అడిగి జవాబులు తెలుసుకొని ఆమె ఏమని తెలుసా? నీతో ఉన్న వాళ్ళు అదృష్టవంతులు, నీతో ఉన్నవాళ్ళు అదృష్టవంతులని. నీ జ్ఞానానికి మెచ్చి ఏమనిందామే? యెహోవాకు స్తోత్రములు. అంటే దేవుని ఆమె ఏం చేసింది? స్తుతించిందండి. దేవుని స్తుతించింది. దేవుని మందిరాలకు ఎందుకు రావాలి తెలుసా? దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించి దేవుని మాటలు మనము నేర్చుకోవాలి. చూడండి, ఇంకొక మాట, కీర్తనలు 84వ అధ్యాయము 4వ వచనం. కీర్తనలు 84:4. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. కనుక టోటల్గా అండి, మందిరాన్ని దర్శించడానికి, దేవుని జ్ఞానాలు వినడానికమే ఎంతో దేశం నుంచి, వేరే దేశ భూ దిగాంతముల నుంచి 4 నెలల ప్రయాణం చేసి యెరూషలేం ప్రాంతానికి వచ్చింది. మనం కూడా దేవుని ఆరాధించడానికి, మనం పక్క వీధిలో ఉన్నా కూడా దేవుని దగ్గరికి మనము రావాలి. కనుక ఇక 4వ పాయింట్ చూసుకొని మనం ముగించుకుందాం. 4వ పాయింట్, రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనము నుంచి. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనము నుంచి చూడండి. మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారము, బహు విస్తారమైన గంధవర్గములను, రత్నములను ఇచ్చెను. ఏం తీసుకొచ్చిందా? వస్తూ బంగారము తెచ్చిందండి. వస్తూ గంధవర్గములు తెచ్చిందట. వస్తూ వజ్రాలను తీసుకొని వచ్చింది. వస్తూ ముట్టు చేతులతో రాలేదు. ఆ ఒంటెల ప్రయాణం చేసి నేను దేవుని మాటలు విన్నందుకు నేను దేవునికి ఏదో ఒకటి ఇవ్వాలి, ఆ మందిరానికి నా వంతుగా నేను ఏదైనా సహాయం చేయాలని వస్తూ ఏం తీసుకొచ్చిందామే? బంగారం తీసుకొచ్చింది. ఎంత బంగారం తెచ్చిందంట చూడండి. ఎంత తెచ్చింది బంగారమే? 240 మణుగుల బంగారము. ఎంత బంగారం తెచ్చింది? 240 మణుగుల బంగారము. ఒక మణుగు అంటే రాసుకోండి బాగా. ఒక మణుగు వచ్చి 8 వీసెలు. ఒక మణుగు 8 వీసెలు. 8 వీసెలు. ఒక వీసె వచ్చి 5 కేజీలు. ఒక మణుగు వచ్చేసి 8 వీసెలు. 8 వీసెల్లో ఒక వీసె వచ్చేసి 5 కేజీలు.
అంటే టోటల్గా ఆ, ఎంత తెచ్చింది ఆమె? 5 కేజీలు. అప్పుడు ఒక మనుగు వచ్చేసి, ఒక మనుగు ఇంటూ 5 కేజీలు కొలిపితే ఎంత వస్తుంది? 45 కేజీలు. ఇప్పుడు 40 కేజీలు ఇంటూ 240 మనుగులు అంటే, ఒక మనుగంటే 40 కేజీల బంగారు. 40 కేజీల బంగారు ఎన్ని మడుగులు తెచ్చింది? 240 మనుగులు ఇంటూ 40 కేజీలు బంగారం కొడితే ఎంత వస్తుంది తెలుసా? 9600 కేజీల బంగారం ఆమె తీసుకొచ్చింది. ఓన్లీ బంగారం లెక్క అది. 9600 కేజీల బంగారం ఎవరు తీసుకొచ్చింది? సొలొమోను గారి దగ్గర తీసుకొచ్చింది. యెరూషలేం ప్రాంతానికి తెచ్చింది, మందిరం కొరకు తెచ్చింది. అంటే ఆమెకున్న స్థితిలో, ఆమెకున్న పరిస్థితులు, ఆమెకి ఎంతైతే ఇవ్వాలనుకుందో అంత దేవునికి ఇచ్చింది. తర్వాత గంధవర్గములు తెచ్చింది. గంధవర్గములు అంటే చాలా విలువైనవండి. ఇప్పుడు కాలంలో కొంతమంది వాడుతూ ఉంటారు దుబాయ్ షేడ్స్. వీళ్ళంతా ఎలా ఉంటుందంటే, సెంటు బాటిల్ చాలా విలువైనది, అత్తరు చాలా కాస్ట్లీ. అలాంటివి కూడా దేవుని దగ్గరికి ఆమె తెచ్చిందట. గంధవర్గములు తెచ్చిన తర్వాత వజ్రాలు కూడా, తర్వాత మాట 12-10 వచనం నుంచి, రత్నములను ఇచ్చాను, బంగారము తెచ్చింది, రత్నాల వైభూర్యాలు కూడా ఆమె తీసుకొచ్చింది. సొలొమోను గారి జ్ఞానం వినడానికి, దేవుని మాటల కొరకు ఆమె వస్తు బంగారాన్ని తీసుకొచ్చింది, వస్తు సుగంధ ద్రవ్యాలను తీసుకొచ్చింది, వస్తు వజ్రాలను కూడా ఆమె తీసుకొని వచ్చింది. కనుక ఈరోజు మనము దేవుని మందిరాలోనికి వస్తున్నప్పుడు అంటే దేవుని కొరకు మనకు కలిగిన మన స్థాయిని బట్టి మనం దేవునికి ఇవ్వాలి. అలా ఇవ్వడంలో మనం దేవుని కొరకు ఎప్పుడు వెనకడికి వేయకూడదండి. చూడండి, ఒక మాట చూసుకుని దినవృత్తాంతముల ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 17వ వచనం. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 17వ వచనం. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక, అంటే ఎలా కనపడకూడదు? దేవుని మందిరంలో వట్టి చేతులతో కనకూడదు. దేవుని కార్యక్రమం అంటే వట్టి చేతులతో ఉండకూడదు. నీ చేయి బిగించుకోకూడదు. దేవునికి చదవమాట తర్వాత, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన నీ స్థాయి ఎంత ఉంది? శివాదేశపు స్థాయి ఎంత తెలుసా? రాణి స్థాయి 9600 కేజీల బంగారం ఇచ్చే ఆమె స్థాయి ఉంది. సుగంధ ద్రవ్యాలు ఇచ్చే ఆమె స్థాయి ఉంది. వజ్రాలు ఇచ్చే స్థాయి ఆమెకుంది. కనుక ఆమె స్థాయిని బట్టి దేవునికి ఆమె ఇచ్చింది. ఈరోజు మన స్థాయిని బట్టి మనం దేవునికి ఇవ్వాలి. అప్పుడప్పుడు కానుకపేటలో 10 రూపాయలు 5 రూపాయల బిల్లులే కనపడుతుంటాయి ఏంటి అంటే, మన స్థాయిని బట్టి మనం దేవునికి ఇవ్వాలి. మన స్థాయిని బట్టి మనం దేవునికి ఇస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. మన ఆదివారం అవ్వగానే 7కి 1 కేజీ మటన్ 800 పెట్టి తెచ్చుకోమా, నేనైనా తెచ్చుకుంటాను. 600 పెట్టి కేజీ మటన్ తెచ్చుకుంటాం, 700 పెట్టి కేజీ మటన్ తెచ్చుకుంటాం. ఎన్నో ఖర్చులు మన కొరకు అయితే, ఎన్నో ఖర్చులు, ఇంటి కొరకు ఎన్నో ఖర్చులు పెట్టుకుంటాం, కుటుంబం కొరకు ఎన్నో ఖర్చులు పెట్టుకుంటాం, మన ఫంక్షన్స్ కొరకు ఎన్నో ఖర్చులు పెట్టుకుంటాం. అంటే మన కొరకు ఎన్నో పెట్టుకుంటాం, దేవుని దగ్గరికి అనేసరికి తక్కువగా ఇస్తాం. కానీ దేవుని మందిరంకి వచ్చేసరికి ఎలా రావాలంటే, నువ్వు ఒట్టి చేతులతో నువ్వు రాకూడదు. తర్వాత నీకు అనుగ్రహించిన దేవునికి ఎంతైతే అనుగ్రహించాడో, నీ స్థాయి ఎంతైతే ఉందో నీ స్థాయిని బట్టి దేవునికి ఇవ్వాలి. చూడండి, ఇంకో మాట కొరింథీయులు ముగించుకుందాం. 2వ కొరింథీ 9వ అధ్యాయము 7వ వచనం. 2వ కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనం ముగించుకుందాం. సనుగు కొనుకయు, చూడండి, సనుగు కొనుకయు బలవంతముగా కాక ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారం, నేను దేవునికి ఇంత ఇవ్వాలనుకున్నాను. ఎలా ఇవ్వాలి? మనస్ఫూర్తిగా ఇవ్వాలి. చాలామంది, కొంతమంది బిల్డప్ కోసం మీటింగ్ అనగానే వాగ్దానం చేస్తూ ఉంటారు. అన్న అది 10,000 అంటాడు, మాటేమో 10,000 అంటాడు. ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తాడు? ఇవ్వాలా వద్దా? 5,000 ఉంది నా దగ్గర, ఇవ్వకపోతే ఏమనుకుంటారో, ఇస్తే నేను బాధపడతాను. చూసారా? అంటే సనుక్కుంటున్నాడు మనసులో. ఇస్తే ఎందుకు అనవసరంగా వేరే ఖర్చులు ఉపయోగించుకున్నా బాగుండే, ఇంకోపారి ఇద్దాములే అంటే ఎలా ఇవ్వాలి? దేవునికి సనుక్కోకూడదు. నువ్వు ఎంతైతే మనసులో అనుకున్నావు, 5 రూపాయలు దేవుని కొరకు, 10 రూపాయలు ఇవ్వడంలో నువ్వు సనుక్కోకూడదు. ఇష్టముతో, ప్రేమతో ఇచ్చేది ఎవరికి? దేవునికి ఇస్తున్నాం మనం. చదువు,
ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాణిని ప్రేమించి. ఎలాంటి వారు ప్రేమిస్తాడు? ఉత్సాహముగా ఇచ్చేవాడిని. నువ్వు ఎంత ఇచ్చావనేది కాదు, ఇచ్చే మనసు నీకు కావాలి దేవునికి. నువ్వు ఇచ్చే లెక్క అవసరం లేదు దేవునికి, నీ ఇచ్చే మనసు ఉందే దేవునికి, అది కావాలండి దేవునికి. ఉత్సాహముగా ఇవ్వాలి, ఉత్సాహముగా మందిరానికి రావాలి. అంటే షీబా దేశపు రాణి మనకి ఏం నేర్పించింది? మొదటి పాయింట్ ఏంది? ఆమె దేవుని గురించి ఫస్ట్ విన్నది. విన్న తర్వాత ఏం చేసింది? యెరూషలేం ప్రాంతానికి ప్రయాణమైంది. మనం కూడా దేవుని మాటలు ఫస్ట్ వినాలి, విని గ్రహించి ఆలోచించాలి. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే, ఆమె వేరే దేశము నుండి, భూదిగాంతము నుండి యెరూషలేం ప్రాంతానికి 4 నెలల ప్రయాణం ఆమె చేసింది. ఒంటె ప్రయాణం చేసింది. ఏమిటి? ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది, ఎన్నో అవసరాలు ఆమెకున్నాయి.